వెల్కమ్ టు చీరాల లోకల్ ఛానల్. వినాయక చవితి ఉత్సవాల చివరి దశ నిమజ్జనం. చీరాలలో గణేష్ నిమజ్జన కార్యక్రమాలు శోభాయమానంగా వైభవోపేతంగా జరిగాయి. చీరాల మొత్తం మీద ఎన్నో ప్రత్యేకతలతో విఘ్నేశ్వరుడికి నిమజ్జన సంబరాలు నిర్వహించారు. జరిగిన వేడుకలలో కొన్ని స్పెషల్ ఆకర్షణలు కనిపించాయి. వాటిల్లో ప్రధానమైనది చీరాల వీధుల్లో ఉగ్ర వినాయక శివతాండవం. మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్ గణేష్ ఉత్సవ కమిటీ నిర్వహించిన నగరోత్సవంలో శివుడి రూపంలో కనిపించిన వినాయకుడు చీరాల ప్రజలకు ప్రత్యేకమైన అనుభూతిని పంచాడు. ఉమామహేశ్వర పుత్రస్య ఉగ్ర రూపస్య అన్నట్టు మహాశివుని ఉగ్ర రూపాన్ని తీసుకుని శివతాండవాన్ని అభినయించి భక్తులకు సంభ్రమాశ్చర్యాలు కలిగించాడు. వినాయకుడు కైలాసం నుండి నిజంగానే కదిలి వచ్చాడా అన్నంత సహజంగా ఉన్నప్పటికీ శివతాండవం ఆడింది మాత్రం నిజ వినాయకుడు కాదు. కేరళలో తయారై గణేష్ చతుర్థి వేడుకలు ఆంధ్రప్రదేశ్ లో చేసుకోవటానికి వచ్చిన బొమ్మ వినాయకుడు. మెటీరియల్ బొమ్మే కాని ఆ బొమ్మలో కనిపించిన సహజత్వం అద్భుతమని చెప్పాలి. తొండంతో ఉన్న తలను కదిలించటం, ఉగ్ర స్వభావాన్ని తెలియజేస్తున్న ఎర్రటి కళ్లతో రౌద్రాన్ని ప్రదర్శించటం, చేతులు కాళ్లను లయకు తగ్గట్టు కదిలిస్తూ తాండవాన్ని అభినయించటం ఎంతో సహజంగా అనిపించింది. ఆ బొమ్మ వినాయకుడు నర్తించటమే కాదు, చిన్న పిల్లాడిలా కాళ్లు ముడుచుకుని కూర్చుంటున్నాడు కూడాను. అక్కడి వరకైనా శివుడి రూపం కాబట్టి తలపైనున్న గంగను బయటకు వెదజల్లి ప్రక్షాళన కూడా చేశాడు. ఈ చిత్ర విచిత్రాలను చూసి చీరాల ప్రజలు ఆశ్చర్యచకితులు అయ్యారు. మిషన్స్ తో, సినిమాటిక్ సెట్టింగ్ తో ప్రత్యేకంగా రూపొందించిన ఈ గణేశుడిని తయారు చేయడానికి దాదాపు 20 లక్షల వరకు ఖర్చు అయిందని తెలుస్తుంది. ఒకరోజు ఈవెంట్ లో పాల్గొన్నందుకు దగ్గరగా ₹1,00,000 తీసుకుంటున్నాడు ఈ బొమ్మ వినాయకుడు. బాగా కాస్ట్లీనే. విశేషమైన అనుభవం కావాలి అనుకున్నప్పుడు ఆ మాత్రం ఖర్చు అవుతుంది కదా. మరి ఆయన ఖర్చు సంగతి మనకెందుకు, కమిటీ వాళ్ళు చూసుకుంటారు. మనం అనుభూతిని ఎంజాయ్ చేద్దాం. ఏమంటారు?